నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. స్తుతి మహిమ నీకే ఆరాధన, స్తుతి మహిమ నీకే ఆరాధన, స్తుతి మహిమ నీకే ఆరాధన, స్తుతి మహిమ నీకే ఆరాధన. మోడు బారిన బ్రతుకులకు చిగురులు తొడుగును నీ సన్నిధి. మోడు బారిన బ్రతుకులకు చిగురులు తొడుగును నీ సన్నిధి. చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి. చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి, వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమ నీకే ఆరాధన, మహిమ నీకే ఆరాధన. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియును స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు ఈ లోకాన్ని భౌతికంగా వీడి పునరుత్థానుడై మన నుండి
తన తండ్రి కుడి చేతి ప్రక్కన ఆశీనుడవుట వెళ్ళిన తర్వాత మన మధ్య ఈ దివ్య సప్రసాద రూపములో తన యొక్క సాన్నిధ్యాన్ని దయచేస్తూ ఉన్నారు. దివ్య సప్రసాదము ప్రభు యొక్క సాన్నిధ్యం, ఈ ప్రపంచంలో ప్రభు యొక్క సాన్నిధ్యం. ఆ సాన్నిధ్యాన్ని, ఆయనను ఎల్లప్పుడూ మనము భుజించి ఆయనకి హేరాళమైన దీవెనలు పొందాలని ఆయన మన కోసం ఈ విధంగా దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. భక్తి ప్రపత్తులతో ఈ యొక్క 1 గంట పాటు ఆయన సన్నిధిలో ఆ సాన్నిధ్యాన్ని అనుభవించటానికి ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా ఈనాటి పఠనాలు మనందరికీ బోధించినట్లు మన యొక్క జీవితాన్ని ఒకసారి పరికించి చూద్దాం. దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, ఆయన యొక్క అభయహస్తాన్ని నా దైనందిన జీవితంలో నేను ఎంతవరకు చూడగలుగుతున్నాను అని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకు చేసిన మేలులకు గాను ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి స్తోత్రము తెలుపుదాం. మన కష్టాల్లో ఉన్నప్పుడు మనము చేయలేని పనులన్నిటిని ఆయనకి సమర్పిద్దాం. ఒక 10 నిమిషాల పాటు మనమందరం కూడా మౌనముగా ఆ దివ్య సప్రసాదములో ప్రభు సాన్నిధ్యాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం.
ఈనాటి సువిశేష పట్టణంలో మనము ప్రభు తన తండ్రితో కలిసి ఏకమై మన యొక్క జీవితానికి, మన యొక్క జీవానికి మూలకర్తగా సందేశమిస్తూ ఉన్నారు. మన జీవితానికి, మన జీవానికి మూలము ఆయనే. మనం ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి, ఈ దేహము దేవుని ఆత్మతోనూ దేవుని యొక్క ప్రాణంతోనూ నిండి ఉన్నదని ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి. దేవుని ఆత్మ వేరు, దేవుని ప్రాణము వేరు. హీబ్రూ భాషలో దేవుని ఆత్మకు రువాహ్ అని, ప్రాణవాయువుకు ఇష్మా అని 2 వేరు పదాలు ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రాణము కలయికే ఈ మానవ జీవితం. కాబట్టి ఆ మానవ జీవితము సంపూర్ణముగా నెమ్మదితో సాగాలంటే ఆ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రాణము మనలో పుష్కలముగా ఉండాలి. ఈ భావంతో మనము ఆ దేవుని యొక్క జీవం మనలో ప్రవహించాలని, జీవనది నాలో ప్రవహింప చేయమని ఈ భజనతో దేవుని అర్థిద్దాం. హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా, నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా, నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.
వాంఛలన్నీ నాలో నశింపచేయుమయా శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయా నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా యేసు యేసు నా యేసు 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 నా యేసు నా యేసు నా యేసు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా దేవుని సాన్నిధ్యంలో ఉన్నాం. నిర్గమకాండములో దేవుడు తన గురించి తాను చెబుతూ ఉన్నాడు. మోషే మీరెవరు అని ఫారో అడిగితే నేనేమి చెప్పాలన్నప్పుడు నేను ఉన్నవాడను నిన్ను పంపాడని చెప్పని దేవుడు తండ్రి అని దేవుడు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఉన్నవాడు. ఈ ఆధునిక ప్రపంచములో కొరవడిన నమ్మకం ఇదే. మన యొక్క సాంకేతిక ఎదుగుదల వలన మనందరము దేవుడు ఈ లోకములో ఉన్నవాడు అన్న స్పృహను కోల్పోయాం. ఈరోజు దేవుడు మనందరిని ఆహ్వానిస్తూ ఉన్నారు. మనం మరలా స్పృహను తిరిగి తెచ్చుకోగలగాలి. క్షణభంగురమైన నామమాత్రమైన ఈ సాంకేతిక ఎదుగుదలను మనం విడనాడి నిత్యమైన ఆయన యొక్క సాన్నిధ్యాన్ని ఆలింగనం చేసుకోవడం నేర్చుకోవాలి. ఈరోజు మనకు మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ఏ విధంగానైతే ఇశ్రాయేలీయులకు జరిగిన సంఘటనలో దేవుని యొక్క హస్తాన్ని చూడగలిగాడో, అదే విధంగా మనము కూడా మన దైనందిన జీవితంలో జరిగే ప్రతి ఘటనలోనూ దేవుని యొక్క హస్తాన్ని చూడగలగాలి. అది నేర్చుకోవాలి. యెషయా ప్రవక్త కోరేష్ రాజు యొక్క రాజసం చూడలేకపోయాడు. ఆయన సైన్యం యొక్క బలాన్ని చూడలేకపోయాడు. రాజు యొక్క పరాక్రమాన్ని చూడలేకపోయాడు. ఒక ప్రవక్తగా ఆయన చూడగలిగిందల్లా దేవుని యొక్క హస్తాన్ని మాత్రమే. మన జీవితంలో మనకు జరిగే సంఘటనలలో అనేకమైన విషయాలు కనబడుతూ ఉంటాయి. కానీ మనం ఖచ్చితమైన దాన్ని చూడగలగాలి. ప్రతి సంఘటన వెనక దేవుని యొక్క హస్తము
దేవుని యొక్క ప్రణాళిక నడుస్తూ ఉంటుందన్న భావన మనలో కలగాలి. ఆ భావన ఎప్పుడూ కూడా ఒక కృతజ్ఞతా భావం కలిగిన హృదయానికే వస్తుంది. ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుంటావో అప్పుడే ఆ కృతజ్ఞతా భావం వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఇతరులను ఎక్కువగా చూడకపోయినా పర్వాలేదు, కానీ తక్కువగా ఎల్లప్పుడూ ఎవరిని చూడకూడదు. ఇది మనం గుర్తించుకోవాలి. ఇతరులను ఎక్కువగా చూడకపోయినా పర్వాలేదు, కానీ తక్కువగా ఎవరిని చూడకూడదు. మరీ ముఖ్యంగా నిన్ను నీవు అందరికంటే ఎక్కువగా పరిగణించుకోవడం వలనే మన జీవితంలో అనేక అనర్థాలు వస్తూ ఉంటాయి. ప్రభువు తన జీవిత కాలంలో అత్యంత పేదరికంలో ఉన్నవారిని, సమాజం వెలివేసిన వారిని ఆలింగనం చేసుకున్నాడు. బహుశా ప్రభువుకు మనకు ఉన్న భేదం అదే. సమాజంలో వెలివేసిన వారిని, తక్కువ ప్రాబల్యం కలిగిన వారిని, అల్పులను మనము ఆలింగనం చేసుకోలేము. దైవానికి మన మానవ జీవితానికి ఉన్న వ్యత్యాసం అదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని మన జీవితంలో మనం అధిగమించగలగాలి. అప్పుడే దేవుని యొక్క హస్తాన్ని మనము మన జీవితంలో చూడగలం. యెషయా ప్రవక్త ఈరోజు మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. కష్టపడుతున్న యూదులకు ఆయన వెంటనే ఒక పరిష్కారం చూపించడంలా మొట్టమొదటిగా స్వాంతను చూపిస్తూ ఉన్నారు, ఓదార్పును దయచేస్తూ ఉన్నారు. ప్రభువు మీకోసం ఆయన ఏదో ఒకటి చేస్తాడు. మీ యొక్క కష్టాలు, మీ యొక్క నిట్టూర్పులు, మీ యొక్క బాధలు ప్రభువు కళ్ళ ముందే ఉన్నాయి. దానిని ఒక మంచి ఉదాహరణతో ఆయన ఆ ప్రజలను ఓదారుస్తూ ఉన్నారు. తల్లి తన బిడ్డలను మరిచిపోవునా? తల్లి మరిచిపోవచ్చు గాక, కానీ నేను నిన్ను మరువను అని ప్రభు వాగ్దానం చేస్తున్నట్లు యెషయా ప్రవక్త గారు చెబుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క బాధలు, మన యొక్క సంతోషాలు, మన యొక్క కష్టాలు, మన యొక్క సుఖాలు అన్నీ దేవుని కళ్ళ ఎదుటే ఎల్లప్పుడూ ఉంటాయి. దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ ఉన్నారు. మనమే ఆయన సాన్నిధ్యాన్ని, ఆయన హస్తాన్ని చూడలేకపోతున్నాం. ఈ 40 రోజుల పాటు ఇది నేర్చుకోవాలి. మన జీవితాన్ని పరికించి చూడాలి. నాకు ఎన్నో మేలులు జరుగుతున్నాయి, నా తోటి సహోదరి సహోదరుల ద్వారా, నా చుట్టూ ఉన్నవారి ద్వారా. దేవుడు మేలులు గొప్పవారితోనూ మాత్రమే చేయించడు. మనము పూజ బలిలో ప్రసంగంలో విన్నాం. ఈ ప్రపంచానికి మేలు చేసిన చాలామంది వ్యక్తులలో అత్యంత సాధారణమైన నేపథ్యం కలిగిన వారే. అది ఎల్లప్పుడూ మనం గుర్తించాలి. చాలాసార్లు మనము మన జీవితాన్ని స్పృహ లేకుండా జీవిస్తూ ఉంటాం. ఈ యొక్క ఆధునిక జీవితం మరీ ముఖ్యంగా చాలా వేగవంతమైనది.
ఈరోజు ప్రభువు మనకిచ్చే సందేశం అదే. ఆ జీవానికి జీవితానికి మూలమును నేనే. దాన్ని స్పర్శించి జీవించాలని మనందరినీ కోరుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సంతోషంలోను, మన కష్టాలలోను, మన దుఃఖాలలోనూ మనం ప్రభువుని ఆశ్రయించగలగాలి. సంతోషములో ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ, కష్టాలలో ఆయన వేడుకుంటూ మనం ఎప్పుడూ ప్రభువుని ఆశ్రయించగలగాలి. మనం గుడులు గోపురాలు కట్టుకున్నది అందుకనే. దేవాలయము దేవుని కన్నా మనకే ఎక్కువ అవసరం. కాబట్టి దేవాలయానికి వెళ్ళి ఎప్పుడూ కూడా ఆ దేవుణ్ణి ఆశ్రయించటం నేర్చుకోవాలి. ఈ 40 రోజుల పాటు ఈ మార్పు మన జీవితంలో రావాలి. సువిశేషపట్నంలో మనందరం కూడా యేసు ప్రభు తన తండ్రితో తనకున్న సత్సంబంధం గురించి మాట్లాడుకున్నాం. యోహాను శుభవార్తలో ప్రతి విషయాంశం, ప్రతి సూచిక, ప్రతి సంజ్ఞలో మనకు ఈ యొక్క సంబంధమే కనబడుతూ ఉంటుంది. తండ్రి దేవుని యొక్క, కుమారుని యొక్క సత్సంబంధం అంతర్లీనముగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ వారిరువురు ఏక మనస్కులై చేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ త్రియేక దేవుని మధ్య ఉన్న సత్సంబంధమే మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన సంబంధాలలో ఉండాలి. అటువంటి సంబంధమే మనకు సుమాతృకగా ఉండాలి. మనం ప్రసంగంలో ధ్యానించుకున్నట్లు సమానత్వానికి హెచ్చు తగ్గులు కలిగి ఉండటము, కలిగి లేకపోవటము కాకుండా ప్రేమ పునాది కావాలి. మనం ధ్యానించుకున్నట్లు యేసు ప్రభు తన యొక్క సమానత్వాన్ని తండ్రిని సంపూర్ణంగా విధేయించడంలో చూశారు. తండ్రితో ఏకమై ఉండటంలో చూశారు. అదే సమానత్వం ఆయనకి. కుటుంబ జీవితంలో కూడా, మన దైనందిన జీవితంలో కూడా మన యొక్క సమానత్వం, భార్యాభర్తల మధ్య సమానత్వం, తల్లిదండ్రుల పిల్లల మధ్య సమానత్వం, సమాజంలో సమానత్వం కూడా, ఆ సమానత్వానికి ప్రేమ పునాది కావాలి. ఒకరి మాట ఒకరు వినడంలో, సత్సంబంధాలు నెలకొల్పడంలో అది కనపడాలి. ఇదే దేవుడు మనకిచ్చే సందేశం. అప్పుడే సమాజం 30 60 100 ఫలిస్తూ ఉంటుంది.
దేవుడు మనకు చేసిన మేలులకు గాను, మనకు అందించిన ఈ ఫలప్రదమైన దైవీకమైన సమయానికి గాను మనందరము దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఎల్లప్పుడూ కూడా ప్రభు అయిన యేసు తన తండ్రితో ఏ విధంగా ఏకమై ఉన్నాడో, అలా ఏకమై ఉండి ఏ విధంగా జీవం బడిసి ఉన్నాడో, ఆ విధంగా కూడా మనము కూడా దేవునితో ఏకమై ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని జీవముతోనూ ఆత్మతోనూ నింపబడి జీవితాన్ని స్పరిశిస్తూ జీవిస్తామని మాట ఇస్తూ ఒక చిన్న భజన గీతాన్ని పాడుకుందాం. యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, ఏ పాప వేడియు నన్ను కాల్చలేదు, ఏ పాప వేడియు నన్ను కాల్చలేదు, నా యేసయ్యా నీ ఉండగా, నా యేసయ్యా నీ ఉండగా, నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, అంతిమ దినమున నా ఆత్మను, అంతిమ దినమున నా ఆత్మను అందరిపై కురిపిస్తాను అంటే, అందరిపై కురిపిస్తాను అంటే, నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం.
వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతవ పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరములు వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రాక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం శిరములు వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దివ్య సంస్కారము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలును వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. స్తుతింపబడునుగాక మాధుర్యము గలవారి నామము స్తుతింపబడునుగాక నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వెంచేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడునుగాక
ఓదార్చు వారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ అచ్చశిష్టుల యందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపు గారి తలంపులు నెరవేరినట్లు ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్విత్త స్తోత్రం వేడుకుందాము గాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, చెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. అమ్మా అమ్మా మరియా, అమ్మా
తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడిదం సన్నుతించెదం సదా నిన్ను పొగడిదం సన్నుతించెదం సదా నిన్ను